హాయ్ ఎవరివన్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో నేర్చుకోండి ఇంగ్లీష్ సులువుగా నేర్చుకోండి ఇంగ్లీష్ సులువుగా. ఎప్పట్లాగే ఆమె పడుకుని కలలు కంటూ ఉంది. ఎప్పటిలాగే ఆమె అందంగా కనిపిస్తుంది. ఆమె గాను ఎప్పటిలాగే బాగా ఆకట్టుకుంది. ఎప్పట్లాగే నేను మీ అందరికంటే చాలా ముందున్నాను. చూసారా, ఇలాంటి వాక్యాలు మనం చెబుతూ ఉండొచ్చు, వింటూ ఉండొచ్చు. అయితే ఇక్కడ కామన్ పాయింట్ మీరు గమనించినట్లయితే ప్రతి వాక్యంలోనూ ఎప్పటిలాగే 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 అని ఉంది. అవునా? గమనించారు కదా. మరి దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? ఇప్పుడు కొన్ని సెంటెన్స్లు అనేది చూద్దాం రండి. ఎప్పటిలాగే అతను సరిగ్గా చెప్పాడు. ఎప్పటిలాగే అతను సరిగ్గా చెప్పాడు. ఇంగ్లీష్లో చూస్తే యాజ్ యూజువల్ అంటే ఎప్పటిలాగే అతను సరిగ్గా చెప్పాడు. హీ వాజ్ రైట్. యాజ్ యూజువల్ హీ వాజ్ రైట్ అంటే ఎప్పటిలాగే అతను సరిగ్గా చెప్పాడు. ఈ యాజ్ యూజువల్ అనే పదానికి తెలుగు అర్థం ఎప్పటిలాగే అని వచ్చింది. కొన్ని సందర్భాల్లో యథాతథంగా అని కూడా చెబుతారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యాజ్ యూజువల్ అనే పదం తప్ప మిగిలిన సెంటెన్స్ అంతా కూడా మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న అన్ని సెంటెన్స్లు అంటే అది టెన్స్ కావచ్చు, వాయిస్ కావచ్చు, రిపోర్టెడ్ స్పీచ్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఉపయోగించి ప్రయత్నించండి. చూడండి నెక్స్ట్. ఎప్పటిలాగే నేను మీ అందరికంటే చాలా ముందున్నాను. ఎప్పటిలాగే నేను మీ అందరికంటే చాలా ముందున్నాను. ఇంగ్లీష్లో యాజ్ యూజువల్ ఐ am far ahead of you all. As usual I am far ahead of you all. నెక్స్ట్. ఎప్పటిలాగే వారు సరిగ్గా ఉన్నారు. ఎప్పటిలాగే వారు సరిగ్గా ఉన్నారు. ఇంగ్లీష్ యాజ్ యూజువల్ దే వర్ రైట్. యాజ్ యూజువల్ దే వర్ రైట్. నెక్స్ట్. ఇది యథావిధిగా తిరిగి వ్యాపారానికి చేరుకుందని నేను ఆశించాను. ఇది యథావిధిగా తిరిగి వ్యాపారానికి చేకూరుతుందని నేను ఆశించాను. ఓకే, ఇంగ్లీష్లో చూడండి. ఐ వాజ్ హోపింగ్ ఇట్ వాజ్ బ్యాక్ టు బిజినెస్ యాజ్ యూజువల్. ఓకే, ఇక్కడ యాజ్ యూజువల్ అంటే యథావిధిగా, యథాతథంగా అని అర్థం ఇక్కడ. ఓకే, ఐ వాజ్ హోపింగ్ ఇట్ వాజ్ బ్యాక్ టు బిజినెస్ యాజ్ యూజువల్. నెక్స్ట్. పెద్దగా ఏమీ లేదు. ఎప్పటిలాగే ఎప్పటిలాగే పెద్దగా ఏమీ లేదు. ఇంగ్లీష్లో నథింగ్ మచ్ యాజ్ యూజువల్. నథింగ్ మచ్ యాజ్ యూజువల్. నెక్స్ట్. ఎప్పటిలాగే ఆమె వాయిస్ మెయిల్ తీసే వరకు ఫోన్ మోగింది. ఎప్పటిలాగే ఆమె వాయిస్ మెయిల్ తీసే వరకు ఫోన్ మోగింది. ఇంగ్లీష్లో చూడండి. యాజ్ యూజువల్ ద ఫోన్ ర్యాంగ్ అంటిల్ her voicemail picked up. As usual, the phone rang until her voicemail picked up. అంటే ఇక్కడ చూడండి, కొంతమంది మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు. ఆటోమేటిక్గా వాయిస్ మెయిల్ అనేది లిఫ్ట్ చేస్తుంది. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్పిన తర్వాత అది రికార్డ్ అయిపోతుంది కదా, ఆ సెన్స్లో చెప్పాలి అనుకున్నప్పుడు ఇది. ఓకే, నెక్స్ట్. అతను ఎప్పట్లాగే గట్టిగా మరియు బలంగా కనిపించాడు. అతను ఎప్పట్లాగే గట్టిగా మరియు బలంగా కనిపించాడు. ఇంగ్లీష్లో హీ అపియర్డ్ హార్డ్ అండ్ స్ట్రాంగ్ యాజ్ యూజువల్. హీ అపియర్డ్ హార్డ్ అండ్ స్ట్రాంగ్ యాజ్ యూజువల్. నెక్స్ట్.
ఇది ఎప్పటిలాగే దిగజారింది. ఇంగ్లీష్లో ఇట్ వాస్ గోయింగ్ డౌన్ యాజ్ యూజువల్. నెక్స్ట్, వారు ఎప్పటిలాగే ముద్దు పెట్టుకున్నారు. ఇంగ్లీష్లో దే కిస్డ్ అండ్ మేడప్ యాజ్ యూజువల్. నెక్స్ట్, నేను అతన్ని తోటలో కనుగొన్నాను. ఎప్పటిలాగే కలలు కంటున్నాడు. నేను అతన్ని తోటలో కనిపెట్టాను, అతడు ఎప్పటిలాగే కలలు కంటూ ఉన్నాడు. ఇంగ్లీష్లో చూడండి. ఐ ఫౌండ్ హిమ్ ఇన్ ద గార్డెన్ డ్రీమింగ్ అవే యాజ్ యూజువల్. నెక్స్ట్, హోటల్లో వృద్ధులు ఎప్పటిలాగే దూరంగా తాగుతున్నారు. ఇంగ్లీష్, ఇన్ ద హోటల్ ద ఓల్డ్ మెన్ వర్ డ్రింకింగ్ అవే యాజ్ యూజువల్. నెక్స్ట్, ఆమె ఎప్పటిలాగే ఆలస్యంగా వచ్చింది. ఇంగ్లీష్లో షీ అరైవ్డ్ లేట్ యాజ్ యూజువల్. నెక్స్ట్, అతను యథావిధిగా కీని డెస్క్ మీద ఉంచాడు. లేదా ఎప్పట్లాగానే కీని డెస్క్ మీద ఉంచాడు. ఇంగ్లీష్లో he put the key on the desk as usual. నెక్స్ట్, ఆమె గానం ఎప్పటిలాగే బాగా ఆకట్టుకుంది. ఇంగ్లీష్లో హర్ సింగింగ్ వాజ్ వెరీ ఇంప్రెసివ్ యాజ్ యూజువల్. ఓకే, చూసారు కదా, సింపుల్గా మనం యాజ్ యూజువల్ అనే పదం ఉపయోగించి మరి వాక్యాలు నేర్చుకున్నాం కదా. ఇలానే మీకు తెలిసిన వాక్యాలకి ఎప్పటిలాగే యథావిధిగా అనే చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ పదం ఉపయోగించి చూడండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.